Students, welcome to Nilagiri Degree and PG College video classes. Last videos we discussing the topics basis, and the basis is an alien independent set, and then H equals to any conditions satisfy చేసింది అనుకోండి అది basis అవుతుంది. That is the definition of basis, but the basis in the problems we have to use which have to form in pivot positions. That is nothing but identity matrix formation question అనుకోండి, which is that basis అని problems చేసినాం మనం. And now spanning set theorem is there. Here let S equals to v1 v2 vp be the set in V, and H equals to span v1 v2 vp. H equals to span antundu. Span is nothing but a linear combination of scalar and vector. Here scalars are, we have to consider the scalar. Scalars are take anything in that elements. రియల్ నెంబర్ సెట్లో ఎక్కడైనా ఏమైనా ఎలిమెంట్స్ని స్కేలర్స్ అంటున్నాం. వెక్టర్స్ అనేది మాత్రం మనకి ఇచ్చిన కండిషన్లో ఏమైతుంటున్నాయి అవి వెక్టర్స్ అవుతున్నాయి. Now H equals to span v1 v2 vp. If one of the vectors in first question and ఇందులో a అనేది, if one of the vectors in say S say ఏమని చెప్తుంది అంటే vk is a linear combination of remaining vectors in S అంటండి. vk అనేది linear combination of remaining vectors in S. రిమైనింగ్ వెక్టార్స్ ఇన్ ఎస్ అంట, లీనియర్ కాంబినేషన్ అయి ఉండాలి. వీకే అనేది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టార్స్ ఇన్ ఎస్. ఎస్లో ఉండే రిమైనింగ్ వెక్టార్స్ని వీకే అని మెన్షన్ చేస్తుండండి. అదేనా చూద్దాం. దెన్ ద సెట్ ఫార్మ్డ్ బై ది రిమైనింగ్ వీకే స్టిల్ అదే అయితే ఆ సెట్ ఫామ్ అయ్యేది ఇంకా స్పాన్లోనే ఉండాలి. స్టిల్ స్పాన్స్ హెచ్ ఉండాలి. వీకే అనేది హెచ్లోనే ఉండాలి. S చేసే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టర్స్ చూజ్ చేసుకుంటే దట్ స్టిల్ స్పాన్స్ హెచ్లో ఉంటే స్పాన్స్లో హెచ్ ఉండాలి అని మనకు ఆ కండిషన్ని ప్రూవ్ చేయమంటుండో. నౌ వీ హ్యావ్ టు ప్రూవింగ్ హెచ్ ఈజ్ అండ్ అనదర్ B question is also there. H is a not equals to 0 set. Some subset F is a basis for H. Now we have to prove basis. But how to prove basis? Basis is satisfies two conditions. What is the one of the condition is linearly independent and another condition is H equals to ఈ అనే కండిషన్ సాటిస్ఫై చేసింది అనుకోండి, విచ్ ఈస్ దన్ బేసిస్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అండ్ నౌ హియర్ ఫస్ట్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు ప్రూవింగ్ గివెన్ దట్ S ఈక్వల్స్ టు v1 v2 vp. ఓకే, ఇన్ వీలో ఉన్నాయి. అండ్ H ఈక్వల్స్ టు స్పాన్ v1 v2 vp. హియర్ స్పాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీనియర్ కాంబినేషన్. ఓకే, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ S ఈజ్ ఇక్కడ సెట్ ఫార్మ్డ్ S ఈజ్ రిమూవింగ్ బై S, ద సెట్ ఫార్మ్డ్ బై S రిమూవింగ్ వీకే స్టిల్ స్పాన్స్ H. అంటే వీకే నుంచి రిమూవింగ్ వీకే బై ఎస్ నుంచి రిమూవింగ్ వీకే ఎస్ నుంచి వీకేని రిమూవ్ చేస్తూ స్టిల్ స్పాన్స్ హెచ్లోనే ఉండాలి, అది కండిషన్. సో దట్స్ వై వీకేని రిమూవ్ చేస్తున్నాం ఇన్ స్పాన్స్ హెచ్. అంటే ఆ ప్రాసెస్ని ఇలా రాస్తున్నామండి. ఎస్ ఈజ్ రిమూవింగ్ బై వీకే బై ఎస్ స్టిల్ స్పాన్స్ హెచ్ అనే కండిషన్ ద్వారానే. ఓకే, అండ్ నౌ let us consider Vp is a linear combination అనుకుంటున్నాం. that Vp linear combination means C1 V1 C2 V2 and so on. అంటే Vp అనేది లీనియర్ కాంబినేషన్ అంటే దానికన్నా ముందు ఎలిమెంట్స్ వరకు లీనియర్ కాంబినేషన్ ఉంటుంది. సో P-1 P-1 వరకు ఎలిమెంట్ ఉంటుంది. అండ్ H ఈక్వల్స్ టు స్పాన్, మనకి ఇచ్చిన కండిషన్ ఏంటిది? H ఈక్వల్స్ టు స్పాన్ V1 V2 Vp. స్పాన్ అంటే విచ్ ఈస్ అ లీనియర్ కాంబినేషన్ C1 C2 C1 V1 C2 V2 CP Vp into here Vp is the this is the condition of Vp. Now we have to substitute the term Vp, and then here V1 terms are V1 are the vectors, C1 C2 CP are the scalars. See here scalar into vector which is a linear combination. So linear combination still spans H లోనే ఉండాలి. H అనేది ఎలా ఉండాలి అంట, H అనేది ఎలా spans H అనేది ఎలా అంటే వీకే రిమూవ్ అవుతూ బై S నుంచి వీకే రిమూవ్ అవుతూ బై ఎస్ నుంచి స్పాన్ హెచ్ అనేది లీనియర్ కాంబినేషన్ ఫామ్లోనే ఉండాలి. హియర్ దెర్ ఇస్ నో వీకే, దెన్ విచ్ ఈజ్ ఎస్ ఈజ్ దెన్ రిమూవింగ్ వీకే బై స్టిల్ స్పాన్స్ హెచ్. వీకేని ఎలా రిమూవ్ చేస్తున్నామండి? వీ హ్యావ్ టు కన్సిడర్ వీపీ ఈజ్ అ లీనియర్ కాంబినేషన్, దెన్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ద టర్మ్ వీపీ, వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దట్ ఎలిమెంట్. నౌ వీ హ్యావ్ టు ఎలిమినేట్ ఇట్. అండ్ దట్ సెకండ్ కండిషన్ ఈజ్ ఆల్సో దేర్. H is not equals to 0 is a linearly dependent. Dependent ఎందుకు అంటున్నాము? నాట్ ఈక్వల్స్ టు జీరోస్. మనకి ఇట్ హ్యాస్ టు ప్రూవ్ ఇస్ ద లీనియర్లీ డిపెండెంట్ అని క్వశ్చన్ ఇచ్చింది అనుకుంటాను మనకి. చూడండి ఒకసారి. ఈజ్ ఎ సబ్సెట్ ఫర్ బేసిస్ ఫర్ హెచ్ అని మెన్షన్ చేసిందండి. నో హెచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ అని చూజ్ చేసుకుంటున్నాను. నో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ విచ్ ఈజ్ ఎ బేసిస్ ఫర్ హెచ్.
h not equals to 0 is a linearly dependent అయితే h not equals to 0 is then S is a linearly independent set కాదండి. ఎందుకు linearly independent set? Linearly independent means scalars are equals to 0. ఇక్కడ not equals to 0 mentioned. Scalars equals to 0 అయితే linearly independent, not equals to 0 అయితే dependent. Here h is a not equals to set is a linearly dependent. Now we have which is then h అనేది not equals to 0 but then s is an automatically independent. అక్కడ h అనేది కావట్లేదు అని చెప్తున్నప్పుడు s అనేది అవుతుంది. ఎందుకు? s is a basis for h కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్లో ఉంటాం. అంటే ఇక్కడున్న టర్మ్ కావట్లేదు అంటే ఖచ్చితంగా ఏదైనా ఒకటి బేసెస్ అవుతుంది. ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఫర్ హెచ్ అని చేయాలి. బట్ హెచ్లో ఉండే టర్మ్ కావట్లేదు, కానీ ఎస్లో ఉన్న టర్మ్ కావచ్చు కదండి. అక్కడ ఇచ్చిన కండిషన్ యూజ్ చేసుకొని చేస్తున్నాం. హెచ్ నాట్ ఈక్వల్స్ టు 0 అన్నాడు, బట్ ఎస్ అయ్యి ఉండొచ్చు కదా. సో దట్స్ ప్రాసెస్ నుంచి ఎస్ ఈజ్ అ లీనియర్లీ ఇండిపెండెంట్ అంటున్నాం. హెచ్ ఈక్వల్స్ టు స్పాన్ తెలుసు మనకి, లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది కాబట్టి విచ్ ఈజ్ ఆల్సో ఏ బేసిస్ ఫర్ హెచ్. సింపుల్ అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది మనకి ఇక్కడ. వీ కెన్ ఎలిమినేట్ బై రిమూవింగ్ వీకే స్టిల్ స్పాన్స్ హెచ్ అండి. బై రిమూవింగ్ వీకే స్టిల్స్ స్పాన్ హెచ్. సో నౌ వీ హ్యావ్ టు రిమూవింగ్ దిస్ ప్రాసెస్. కోఆర్డినేట్ సిస్టమ్స్. ఓకే, డెఫినేషన్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్స్ ఒకసారి చూడండి. సపోజ్ బి ఈక్వల్స్ టు b1 b2 bp. b2 b2 ఉంటున్నాయి కాబట్టి సో బి ఈజ్ ద ఫార్మేషన్ క్యాపిటల్ బి. b1 b2 bn is a basis for v and hex is in v. The coordinate of x is relative to the basis b. Clarity ga chudandi definition. The coordinates of x, the coordinates of x andi, this is the coordinates of x relative to the basis, relative to the basis. Coordinates of x, coordinates of x relative to the basis అంటే ఇలా అండి. దీని నేమ్ని ఇలా రాస్తాం యాజ్ ద నేమ్ ఆఫ్, ఈ సింబల్ యొక్క నేమ్ ఏంటంటే ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఎక్స్ రిలేటివ్ టు ద బేస్. అంటే బయట రాస్తే రిలేటివ్ టు ద బేస్ అవుతుంది, లోపల రాస్తే చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ అవుతుందండి. ఓకే, అది ఎలానో నెక్స్ట్ కింద డెఫినేషన్స్ ఉంది. దానికన్నా ముందు చూడండి, ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఎక్స్ రిలేటివ్ టు ద బేసెస్ బి, దట్ ఈస్ నోన్ యాజ్ అ బి కోఆర్డినేట్ ఆఫ్ ఎక్స్ అవుతున్నాం. అండ్ నౌ which is in c1 c2 is such that x equals to is the some linear combination is there. Here linear combination is c1 b1 c2 b2 and so on cn bn. Here c1 c2 are the scalars, are the in that c1 c2 in మామూలుగా అయితే లీనియర్ కాంబినేషన్లో స్కేలార్స్ ఏ మనకి. ఇన్ దట్ c1 c2 b coordinates of is known as a b coordinates of x. b coordinates of x c1 c2ని ఎలా మెన్షన్ చేసినామంటే b coordinates of x. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, దిస్ ఈజ్ ద లీనియర్ కాంబినేషన్. నేను ఏం చేస్తున్నా అంటే ఇన్ దట్ స్కేలార్స్ని b1 b2 అనేవి బేసిస్ ఫర్ v కదా అని, ఫర్ ఎగ్జాంపుల్ t1 v1 t2 v2 and so on tn vn is the one of the linear combination. Now we have to find out that b coordinates of x. Find out that x relative to basis b అన్నాం. x relative to అక్కడ basis b అంటున్నాం, ఇక్కడ అక్కడ basis b ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ basis v1 ఉన్నాయి కాబట్టి v1 అనాలి. ఓకే, then x is in relative to b. Here scalars are what? t1 t2 and so on tn. ఈ ప్రాసెస్లోనే అంటే అక్కడ ఉండే స్కేలార్స్ని మనం మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఉండే స్కేలార్స్ ఏమైతున్నాయో దానిని మనం ఎక్స్ ఈజన్ రిలేటివ్ టు ద బేసిస్ బి అంటున్నాం. ఎక్స్ ఈజన్ రిలేటివ్ టు ద బేసిస్ బి మీన్స్ c1 c2 cn. ఇక్కడ ఉండే ఇక్కడ వచ్చే స్కేలార్స్నే ఎక్స్ రిలేటివ్ టు ద బేసిస్ బి అని మెన్షన్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద కోఆర్డినేట్ సిస్టమ్ ఇన్ b coordinates of x. and then there is no another condition, b coordinate of x is in the form of standard basis లో, that is in the coordinate matrix ని ఎలా మెన్షన్ చేసినాం. ఇదేమో రిలేటివ్ టు b అండి, ఇదేమో రిలేటివ్ టు b, ఇదేమో కోఆర్డినేట్స్ ఆఫ్ x pb లాగా మెన్షన్ చేస్తున్నాం. డైరెక్ట్ ఇదే దీన్ని రీడ్ చేయడం ఏమో x కోఆర్డినేట్స్, x ఈజ్ అన్ రిలేటివ్ టు బేసిస్, x ఈజ్ అన్ రిలేటివ్ టు బేసిస్ని బేసిస్ లాగా కాల్ చేస్తాం. బట్ ఇక్కడనేమో pb డైరెక్ట్ pb, ఎందుకంటే ఇన్సైడ్లోనే ఉంది కాబట్టి pb ఈజ్ అన్
ఫార్ములా అవుతుంది. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ బి కోఆర్డినేట్స్ ఆఫ్ ఎక్స్ ఇన్ వెక్టర్ ఈక్వేషన్ అండి. ఇది ఫార్ములా గుర్తుండాలి మీకు. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు పీబీ ఇంటూ ఎక్స్ రిలేటివ్ టు బి. దిస్ ఇస్ ద నేమ్ ఎక్స్ రిలేటివ్ టు బి. పీబీని అలాగే రాస్తున్నాం, లేకుంటే బి కోఆర్డినేట్స్ ఆఫ్ ఎక్స్ అని కూడా రావచ్చు. ఓకే, దిస్ ఇస్ ద ఎక్స్ రిలేటివ్ టు బి. బి కోఆర్డినేట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్ అని కూడా రాయొచ్చు మనం. పీబీ డైరెక్ట్ పీబీనే ఉంటుంది. దిస్ ఇస్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది వెక్టర్. ఇది గుర్తుండాల్సిందే మనకి. ఎక్స్ రిలేటివ్ టు బీని ఎలా రాస్తాము అంటే, ఒక వెక్టర్ ఈక్వేషన్ ఉందనుకోండి, హియర్ B1 B2లు ఉంటేనేమో రిలేటివ్ టు బి, V1 V2 ఉండను రిలేటివ్ టు వి, క్యాపిటల్ బి. అంటే ఇక్కడ B1 B2లు స్మాల్ ఉన్నాయి అనుకో, ఇక్కడ మెన్షన్ చేస్తాడు కానీ మీకు ఇక్కడ క్యాపిటల్ B ఈక్వల్స్ టు B1 B2 అని మెన్షన్ చేస్తాడు కదా. అలా క్యాపిటల్ C ఈక్వల్స్ టు C1 C2, క్యాపిటల్ D ఈక్వల్స్ టు D1 D2 అంటే ఎక్స్ రిలేటివ్ టు D అవుతుంది. ఇక్కడ S ఇచ్చిందనుకో ఎక్స్ రిలేటివ్ టు S అవుతుంది. ఇక్కడ V ఇచ్చిందనుకోండి ఎక్స్ రిలేటివ్ టు V అవుతుంది. ఇక్కడ ఓన్లీ వీ హ్యావ్ టు రిటర్న్ ఓన్లీ స్కేలార్స్, దట్ ఈస్ నోన్ యాజ్ ఎ రిలేటివ్ టు ఫంక్షన్ అండి. ఓకే, అండ్ దట్ డెఫినేషన్, ఇది కండిషన్ గుర్తుండాలి మనకి, ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. ప్రాబ్లం చూద్దాం. and v2 value is mentioned. Suppose an x in a R, the coordinate vector x relative to b కూడా ఇచ్చిందండి. the coordinate vector x relative to b కూడా ఇచ్చి find x value. the coordinate vector x relative to b అంటే ఏంటి? వాల్యూస్, అందులో ఉండే వాల్యూస్ ఏంటి అండి? అందులో ఉండే వాల్యూస్ ఏంటి? ఎక్స్ రిలేటివ్ టు బీలో ఉండే వాల్యూస్ ఏంటి? స్కేలార్సే కదా మనకి, C1 C2సే కానీ. ఓకే, ఫైండ్ ఎక్స్. ఓకే, ఫైండ్ ఎక్స్ అంటుండే మనకి. ద డెఫినేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఉందండి. పీ రిలేటివ్ టు పీబీ ఉంది, ఎక్స్ రిలేటివ్ టు బీ ఉందండి. పీబీని ఫైండ్ అవుట్ చేయాలి. పీబీని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకా మనకు చాయిస్ లేదు కాబట్టి B1 B2 వెక్టార్స్ ఇచ్చిండండి మనకి. B1 B2 అనే వెక్టార్స్ ఇచ్చింది కాబట్టి డైరెక్ట్ లీనియర్ కాంబినేషన్ రాస్తున్నాడు. ఒకసారి చూడండి, C1 -2 అవుతుంది, C2 3 అవుతుంది. మనకి ఫార్ములా తెలుసు కాబట్టి ఎక్స్ రిలేటివ్ టు బి, B1 ఈక్వల్స్ రాసినాం, B2 ఈక్వల్స్ రాసినాం, క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు సింప్లిఫై చేసుకున్నాం. చూసుకోండి ఒకసారి. ఎక్స్ రిలేటివ్ టు బి మీకు ఇక్కడ తెలిసి ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుందండి. ఎక్స్ రిలేటివ్ టు బి మీన్స్ ఆర్ బి కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ వెక్టర్ అని అనొచ్చు. ఎక్స్ రిలేటివ్ టు బి అని అంటే ఇట్స్ వాల్యూస్ ఓన్లీ C1 C2 వాల్యూస్ అండి. ఇక్కడికి మెన్షన్ చేసిన చూసుకోండి ఒకసారి, C1 C2. సో దట్స్ వై -2 3. ఓకే, ఫైండ్ ఎక్స్. ఎక్స్ ఈక్వల్స్ ఏంటిది మనకి డెఫినేషన్లో చెప్పిన, ఇట్స్ ఎ లీనియర్ కాంబినేషన్. లీనియర్ కాంబినేషన్ ఇంటూ స్కేలార్ వెక్టర్. C1 వెక్టార్స్ ఇక్కడ ఏమి ఇచ్చింది మనకి? B1 B2 మీద వెక్టార్స్ అన్నాడు. బేసెస్ అందులో ఉన్నవి వెక్టార్స్ అన్ని మనకి C1 B1 ప్లస్ C2 B2. సో సబ్స్టిట్యూట్ చేసి జస్ట్ మల్టిప్లై చేసినాం. సబ్స్టిట్యూషన్ ఇక్కడ చూడండి, ఓన్లీ సబ్స్టిట్యూషన్. -2 × 1 0, 3 × 1 2, -2 0 3 6, -2 + 3 1 అయిపోయింది, 0 + 6 1 6 అయిపోయింది. పీబీ ఇంటూ ఎక్స్ రిలేటివ్ టు బి. పీబీ మీన్స్ పీబీలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటున్నాయి? B1 B2 రాసినాం. ఎక్స్ తెలుసు మనకి, ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసినాం. పీబీ రాసినాం, ఎక్స్ రిలేటివ్ టు బి ఇచ్చిండు, సబ్స్టిట్యూట్ చేసినాం. చూసుకోండి ఒకసారి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫార్ములా తెలుసు. ఓకే, ఫార్ములా తెలియకుంటే మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ ఈక్వల్స్ టు జనరల్ ఈక్వేషన్ అండి. ఇది ఎక్స్ ఈక్వల్స్ టు జనరల్ లీనియర్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి లీనియర్ కాంబినేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎక్స్ రిలేటివ్ టు బి అనే C1 C2 వాల్యూస్ అని తెలిసినాయి. ఓకే, మీకు ఇంకా ఈ ఫార్ములాలో ఈజీగా అనిపిస్తుండొచ్చు మీకు, ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములా కాబట్టి. ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో విత్ సెకండ్ కాలం. ఓకే, అండ్ దెన్ కింద కూడా ఒక క్వశ్చన్ చూడండి. B1 ఈక్వల్స్ టు B2 ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు ఇచ్చి ఫైండ్ ద కోఆర్డినేట్ వెక్టర్ ఎక్స్ రిలేటివ్ టు బి అంటే ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఎక్స్ రిలేటివ్ టు బి అంటే C1 C2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటుండండి. ఎక్స్ వాల్యూస్ ఇచ్చిండు, ఇక్కడ ఉండే ఎక్స్ వాల్యూ ఇచ్చినట్టు పీబీ వాల్యూస్ ఇచ్చిండు, ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఎలా చేస్తాం? దీన్ని అటు సైడ్ పంపించేసి ఎక్స్ ఇన్వర్స్ వస్తుంది, ఇన్వర్స్ అప్లై చేస్తుంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ నుంచి వస్తుంది. ఓకే, చూడండి ఒకసారి. లేదా టూ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది కానీ మనకి. సో 2 టైప్స్ ప్రాసెస్లో ఫస్ట్ టైప్ చేసిండు ఇక్కడ మనకి. ఫస్ట్ టైప్ ఏంటిది? B1 B2 ఎక్స్ వాల్యూస్ రాసుకున్నారు. మనకి జనరల్ డెఫినేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు C1 B1 C2 B2. ఓకే, ఎక్స్ వాల్యూస్ రాసిరు, B1 B2 వాల్యూస్ కూడా రాసిరు. 2C1 క్యాలిక్యులేషన్ చేసుకుంటూ C1 C2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ రిలేటివ్ టు బి ఈజీగా వచ్చేస్తుంది అండి మనకి.
దీని నుంచి అయినా చేయొచ్చు, లేదా ఫార్ములా నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు కదా మనకి. పీని అటు సైడ్ పంపించేస్తున్నాం, ఎక్స్ ఇంటూ పీబీ ఇన్వర్స్ అయింది. ఓకే, పీబీ ఈక్వల్స్ తెలుసు కాబట్టి 2 1 -1. పీబీ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ మనం. సో పీబీ ఇన్వర్స్ అంటే ఏంటిది, ఏ ఇన్వర్స్ ఫార్ములా లాగా. సో ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటండి, ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/mod A ఇంటూ అడ్జసెంట్ ఏ, యాక్చువల్గా mod A ఇంటూ అడ్జసెంట్ ఏ, కానీ ఇది 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి D - B - C A అవుతుంది. ఓకే, D - B - C A. 1/mod A అంటే డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్ కదా, మనకి దీని డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేయండి. 2 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 1 3 ఇక్కడ రాశారు. డి అంటే 1 రాశారు. -B మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అయిపోయింది. సి D - B - C -1 A రాసేసారు. పీబీ ఇన్వర్స్ వచ్చింది కదా, ఇక్కడ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ రిలేటివ్ టు బి ఈక్వల్స్ టు 1/3 ఇంటూ ఇది వాల్యూ, పీబీ ఇన్వర్స్ వాల్యూ, ఎక్స్ వాల్యూ పక్కకు రాసిరు. 1/3 అలాగే ఉంచినాం. ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసుకున్నాం. ఓకేనండి, చూసుకోండి ఒకసారి. ఏ ప్రాసెస్ అయినా చేయొచ్చు, 2 వేస్ ఉంటున్నాయి కాబట్టి. Another more problem, find a vector x determined by the given coordinate vector x. Given coordinate vector x relative to b and given basis b. ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండండి, ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. డిటర్మైన్డ్ బై ద గివెన్ కోఆర్డినేట్ వెక్టర్ ఎక్స్ రిలేటివ్ టు బీని యూజ్ చేస్తూ, గివెన్ బేసెస్ని యూజ్ చేస్తూ ఫైండ్ క్యాపిటల్ ఎక్స్ వాల్యూ. చెప్పినాం ఇంతకుముందేమో 2/2 మ్యాట్రిక్స్, ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్ అంతే అండి. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఫార్ములా తెలుసు, C1 ఉంది, C2 ఉంది, C3 అక్కడే ఉంది. మనకి సబ్స్టిట్యూషన్ చేసి C1 C2 C3 నుంచి సబ్స్టిట్యూషన్ చేసి మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది, లేదా ఫార్ములా నుంచి మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. 3/3 మ్యాట్రిక్స్ అండి, ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమే, సెకండ్ ప్రాబ్లం కూడా అదే. అండ్ దెన్ కింద చూడండి, ద వెక్టర్ ఎక్స్ రిలేటివ్ టు బి గివెన్ బేసెస్ ఇక్కడ b1 b2 bn అయితే b1 వాల్యూ, b2 వాల్యూ, b3 వాల్యూ, ఎక్స్ వాల్యూ ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండండి, ఎక్స్ రిలేటివ్ టు బీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎక్స్ రిలేటివ్ టు బి అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ రిలేటివ్ టు బీలో ఏముంటాయి, మనకి ఏముంటాయండి, C1 C2లే కదా, స్కేలార్సే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. మనకి జనరల్ ఈక్వేషన్ తెలుసు కదా, ఎక్స్ వాల్యూ ఉంది, C1 C2 రాసినాం. C1 C2 సింప్లిఫై చేసుకుంటే మనకు అదేగా వచ్చేది. సింప్లిఫికేషన్ చూసుకోండి ఒకసారి, సింప్లిఫికేషన్ అండి, లేదా ఫార్ములా నుంచి కూడా రాశారు. ఫార్ములా నుంచి అయితే ఏం చేయాలి, ఫార్ములా నుంచి ఏం కావాలండి, పీబీని అటు సైడ్ పంపించేస్తాం. అంతకుముందు ఏం చేసినామో 2/2 అండి, ఇప్పుడు 3/3 అంతే. ఓకేనా, ఇప్పుడు 3/3 అయితే ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఎలా. ఓకే, ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/mod A ఇంటూ అడ్జసెంట్ ఏ. సో mod A ఓకే, మీకు mod A తెలుస్తుంది, బట్ అడ్జసెంట్ ఏ అంటే తెలియదండి. అడ్జసెంట్ ఏ అంటే హౌ టు ఫైండ్ అవుట్ దట్ కోఫాక్టర్స్ అండ్ మైనస్. What is cofactors and what is minus are there? The cofactor minus are plus minus plus minus plus minus plus minus plus is a minus. Cofactors means, for example, this is the one of the matrix. In this ఈ పొజిషన్లో చేస్తున్నప్పుడు ఈ పొజిషన్ క్రాస్ మల్టిప్లై చేసుకొని ఇక్కడ వచ్చే వాల్యూని ఈ ప్లేస్లో రాస్తామండి. ఓకే, మనం ఈ ప్లేస్లో చేస్తున్నాం అనుకోండి, ఈ లైన్లో క్యాన్సిల్ చేసుకోండి, ఈ వాల్యూ అని ఈ రెండింటి క్రాస్ మల్టిప్లై చేసుకుని వచ్చిన వాల్యూ ఈ ప్లేస్లో రాస్తాం. నెక్స్ట్ ఈ పొజిషన్కి వెళ్ళాం అనుకోండి, ఇలా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ వచ్చే వాల్యూ క్రాస్ మల్టిప్లై చేసినాక ఈ పొజిషన్లో రాస్తాం. సో ఈ ప్లేస్ అన్ని వాల్యూస్ అలాగే సేమ్ ఈ పొజిషన్లో అంటే ఒక ప్లేస్ రాసి ఏదైతే క్యాన్సిల్ అయినాయో క్యాన్సిల్ చేసి మిగిలిన టర్మ్స్ ఏమైతున్నాయో అక్కడ వచ్చే వాల్యూ ఈ ప్లేస్లో రాస్తాం. కోఫాక్టర్స్ చేస్తున్నాం, మైనస్ చేసి అడ్జసెంట్ ఏ అంటే రోస్ని కాలం లాగా చేంజ్ చేస్తే అది అడ్జసెంట్ ఏ అవుతుంది. 3/3 మ్యాట్రిక్స్ అది ఇక్కడ చేసిన చూడండి, నేను ఇన్వర్స్గా అప్లై చేసి డైరెక్ట్ రాసినాను. ఇది వచ్చిందండి, కోఫాక్టర్స్కి రోస్ని కాలం లాగా చేంజ్ చేస్తే సేమ్ ఉన్నాయి ఎట్లాగో అదే అవుతుంది మనకి 30 - 2. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఇన్ 3/3 మ్యాట్రిక్స్. అండ్ దెన్ యూనిక్ రిప్రజెంటేషన్ థీరం అని ఉంది ఒకటి, మనకి లీనియర్ ఇండిపెండెన్స్ కూడా ఉంది. చేద్దాం ఈ ప్రాబ్లమ్స్ వేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం.
vectors C1 C2 అయితే capital X equals to C1 B1 plus C2 B2 and so on Cn Bn. అక్కడ ఏమంటుండండి క్వశ్చన్ ఒకసారి క్లారిటీగా చూడండి. ది B1 B2 అనే వెక్టార్స్ బేసిస్ ఫర్ ఏ వెక్టార్స్ అనేది ఎగ్జిస్ట్ యూనిక్ సెట్ ఆఫ్ స్కేలార్స్. స్కేలార్స్ అనేవి యూనిక్ అని చూపించాలి. స్కేలార్స్ అనేవి యూనిక్ అని చూపించాలి. యూనిక్ మీన్స్ విచ్ ఇస్ అన్ ఈక్వలెన్స్ కండిషన్. స్కేలార్స్ అనేవి ఈక్వలెన్స్ కండిషన్ అని చూపించమంటుండండి. స్కేలార్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ C1 ఈజ్ ద వన్ ఆఫ్ ద స్కేలార్. అనదర్ స్కేలార్ తీసుకొని ఆ రెండు ఈక్వలెన్స్ అయి ఉండాలి అనే కండిషన్ని యూనిక్ రిప్రజెంటేషన్ అంటారు. యూనిక్ అంటేనే తెలుస్తుంది అక్కడ యూనిక్గా ఉండాలి. ఎప్పుడు యూనిక్గా ఉంటే ఈక్వల్ అయినప్పుడే కానీ యూనిక్గా ఉండేది మనకి. సో యూనిక్ రిప్రజెంటేషన్ థియరం. నౌ వీ హ్యావ్ టు యూజ్ అండ్ గివెన్ దట్ B equals to B1 B2 Bn Ba basis for a vector space which X in V. C1 C2 is then one of the scalars in this is the linear combination C1 B1 C2 B2 Cn Bn, and the another scalar combination is D1 B1 D2 B2 Dn Bn. We have to take two scalars. Why it has to find out that unique scalars. Now we have to choose two scalars are given, then both are equal, which is an unique solution. Okay, now here one of the scalars, here another scalar. These two scalars are subtracting on both sides. These two scalars 1 and 2 subtracting. Here x minus x is then 0. C1 B1 C2 Cn Bn minus this, so total term is in subtraction. And then here B1 is the common in both terms. C1 minus D1, here C2 minus D2, here Cn minus Dn, which is nothing but a linear combination into vector, linear combination, scalar into vector, which is a linear combination. So in this linear combination is a linearly independent set, basis is nothing but a బేసెస్ ఈజ్ నథింగ్. B1 B2 Bn అనేది బేసెస్ అంటే అందులో లీనియర్లీ ఇండిపెండెంట్ అని ఉంటుందండి. లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే స్కేలార్స్ అనేవి జీరోసే కదా. ఇక్కడ లీనియర్ కాంబినేషన్ ఫార్మేషన్లో ఉంది. ఒకసారి చూడండి, C1 D1 అనేవి స్కేలార్స్. మనకి స్కేలార్ సంబంధం లేదు. ఒక స్కేలార్ ఏదైనా ఉండని కానీ వెక్టార్ ఉండాలి. స్కేలార్ ఇంటూ వెక్టార్ ఫార్మేషన్లో ఉంది అంటే అది లీనియర్ కాంబినేషన్ ఫామ్లో ఉంది. సో లీనియర్ కాంబినేషన్ ఫామ్లో ఉంది అని అంటే అక్కడ ఆల్రెడీ B1 B2 Bn అనేవి బేసెస్ ఫర్ ఏ వెక్టార్ స్పేస్ అన్నాడు మనకి. సో బేసెస్ ఫర్ ఏ వెక్టార్ స్పేస్ మీన్స్ బేసెస్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ బేసెస్ ఈజ్ అన్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్స్. సో లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్స్ అంటే scalars are equals to 0. Now C1 D1 minus equals to 0, C2 D2 and which is a scalar. This total term is a scalar. This total term scalar. Scalars equals to 0 and C1 equals to D1, C2 equals to D2, Cn equals to Dn. There is nothing but Cj equals to Dj. And the scalars are unique. The set of scalars are exist unique position, then which is known as a unique representation theorem. Simple and ఏం లేదు, చూడండి ఒకసారి. ఇండిపెండెన్స్ కావాలి, టెస్ట్ చేయమంటున్నాడు. అది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుందా అనేసి టెస్ట్ చేయమంటుండే. యూజింగ్ దీస్ కోఆర్డినేట్ వెక్టార్స్, ఈ కోఆర్డినేట్ వెక్టార్స్ని యూజ్ చేస్తూ అది విచ్ ఈజ్ అన్ టెస్ట్ ది లీనియర్లీ ఇండిపెండెన్స్ అంటుండు. ఓకే, గివెన్ పాలినామియల్స్ ఆర్ 1 + t cube, 3 + t - 2t² - t ప్లస్ సమ్ వాల్యూ ఉందండి. ఓకే, తీసుకుంటున్నాం. అప్పుడు కోఆర్డినేట్ వెక్టార్స్ ఏమవుతున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కడ వరకు ఉన్నాయండి మనకి ఇది? సో ఎక్కడ వరకు ఉన్నాయి? కాన్స్టెంట్. ఎలా ఫార్మేషన్ ఎలా ఉంది? t² t³ అంతేగాండి. ఫార్మేషన్ అనేది t³ వరకు ఉంది మనకి. t⁴ ఉంటే t⁴ తీసుకోండి, లేదు కాబట్టి ఓన్లీ t³ వరకు ఫార్మేషన్ ఉంది. 1 + t³ అంటే దీంట్లో t² టర్మ్స్ జీరోస్ అంటే 1 0 0 1. ఓకేనండి. నెక్స్ట్ 3 + t - 2t² అంటే 3 1 -1 -2 t³ టర్మ్ 0 లేదు కాబట్టి. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ -t 3d² t³ చూసుకోండి ఒకసారి, కాన్స్టెంట్ లేదు కాబట్టి 0. సో నౌ వీ హ్యావ్ టు ఫార్మేషన్ ఈజ్ అన్ వెక్టర్ ఫార్మేషన్, కోఆర్డినేట్ వెక్టర్స్ ఫార్మేషన్. ఇన్ దిస్ కోఆర్డినేట్ వెక్టర్ ఫార్మేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ లీనియర్లీ టెస్ట్ ది లీనియర్లీ ఇండిపెండెంట్, దట్ వై వీ హ్యావ్ టు ఫార్మేషన్ పీవోట్ పొజిషన్ ఫామ్కి తీసుకొద్దాం. దట్ నౌ పీవోట్ పొజిషన్స్ ఆర్ ఇట్స్ అన్ 3 పీవోట్ వెక్టర్స్ అంటే 1 0 0 పీవోట్ పొజిషన్ తీసుకొద్దాం. 4 రౌండ్ చేస్తారు ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ 2 పొజిషన్స్ జీరోసే ఉన్నాయి అండ్ 1 ఆల్రెడీ ఆ ప్లేస్లో 1 ఉంది. ఓన్లీ లాస్ట్ రో ఒకటే 1 ఉంది కాబట్టి వీ హ్యావ్ టు యూజింగ్ R1 రోని యూజ్ చేస్తుండు. R4 tends to R4 - R1. హియర్ R1 tends to చేసిన R4 చేసిన సింప్లిఫై చేసిన
చూసుకోండి ఒకసారి. హియర్ R2 plus R3, here R4 plus 4R3, 1 0 0 0 1 0 0. The matrix has pivot in each column లో pivot position వచ్చింది కాబట్టి given polynomials are linearly independent. కన్వర్జెన్స్ చేయమని ఇండిపెండెంట్ అని చూపించమంటుండు. సో విచ్ ఈజ్ దెన్ దీస్ ఆర్ ద కోఆర్డినేట్ సిస్టమ్ టాపిక్ అండి. మనకి టాపిక్ కంప్లీట్ అయింది, చిన్నగానే ఉంటుంది కోఆర్డినేట్ సిస్టమ్ టాపిక్ మొత్తం టోటల్. ఎక్స్ రిలేటివ్ మీకు ఈ ఫార్ములా అయితే గుర్తుండాలి. కోఆర్డినేట్ సిస్టంలో x ఈక్వల్స్ టు pb ఇంటూ x రిలేటివ్ టు b. దిస్ x రిలేటివ్ టు b ఈజ్ అన్ కండిషన్. xని ఫైండ్ అవుట్ చేయమంటున్నప్పుడు x ఫార్ములా ఏంటంటే c1, ఇది కాకుండా c1 b1 c2 b2 అండ్ సో ఆన్ cn bn. x ఈక్వల్స్ టు ఈ రెండు ఫార్ములాస్ ఉన్నాయండి. క్యాపిటల్ X ఈక్వల్స్ టు 2 ఫార్ములాస్. ఫస్ట్ వన్ వచ్చేసి c1 b1 c2 b2 and so on cn bn, and then another is the definition. This is the definition. This is only linear combination b1 or b2. Here pb and x is and b coordinates of x relative to b అని కూడా అంటామండి. ఓకే, దిస్ ఇస్ ద 2 ఫార్ములాస్. ఈ 2 ఫార్ములాస్ మీద కోఆర్డినేట్ సిస్టమ్ మొత్తం ఉంటుందండి మనకి. ఇది x pb అంటే ఓకే, pb ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఉండే b1 b2 వాల్యూస్ని pb అంటున్నాం. b1 b2 వాల్యూస్ని pb అంటున్నాం. x రిలేటివ్ టు b అని అంటే ఏమవుతుంది, ఇట్ హ్యాస్ ఓన్లీ స్కేలార్స్ c1 c2. ఇవి x రిలేటివ్ టు b నేమో c1 c2లు అండి, pb నేమో b1 b2లు. ఓకే, ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద కోఆర్డినేట్ సిస్టమ్ టాపిక్. అండ్ దెన్ అనదర్ లాస్ట్ టాపిక్ ఈజ్ డైమెన్షన్స్ ఆఫ్ ఎ వెక్టర్ స్పేస్. నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాం. చూడండి.